జై శ్రీరామ్ మిత్రులారా, మీకు తెలుసు నేను చాలా సంవత్సరాల నుంచి పర్యావరణం గురించి పాటుపడుతున్నాను. ఈ ప్లాస్టిక్ సంచులు కానీ, ప్లాస్టిక్ సీసాలు, ప్లాస్టిక్ గ్లాసులు, కప్పులు ఇవన్నీ వాడకూడదని చాలా రకాలుగా, అంటే కరపత్రాల ద్వారా, స్టిక్కర్ల ద్వారా, పోస్టర్ల ద్వారా, మళ్ళీ స్కూల్స్ కాలేజెస్కు పోయి ఉపన్యాసం ఇవ్వడం ద్వారా, ఇంకా టీవీలలోనూ రేడియోలలోనూ చర్చించడం ద్వారా, ఇట్లా రకరకాలుగా. అవే కాకుండా నిజ జీవితంలో ప్రజలు ఎవరైనా ప్లాస్టిక్ సంచులు తీసుకుపోతుంటే వాళ్ళకి చెప్తున్నాను అనమాట, మీరు బట్ట సంచులు కొనుక్కుంటే కింద మీరు వేల ప్లాస్టిక్ సంచులను దూరం చేయవచ్చు అని. బాబు, ఇంటి నుంచి సంచి ఎందుకు తెచ్చుకోలేదంటారు? ఇంటి నుండా ఇవి ఉచితంగా వస్తాయనా? రాను ఒకటి పడేసి వచ్చిన. ఇది ఎన్ని పడేస్తుంటారు హైదరాబాద్ లో? ఇట్లా చాలా పడేస్తారు. మళ్ళీ అది ఎన్ని సంవత్సరాలకు కులుతుంది? మామూలుగా అందాజుగా చెప్పు, వీళ్ళకి ఏమైనా ఉచితంగా వస్తాయా అడగండి. బాబు, నెలకు ఎంత ఖర్చు అవుతుంటుంది మీకు? 5,000. వీళ్ళు ఇంటి నుంచి తెస్తే 5,000 మిగులుతుందా? మరి చూడి, అర్థం ఉండాలి కదా. ప్రతి ఒక్కరూ ఏమనుకుంటున్నారు, చదువుకున్న వాళ్ళు మూర్ఖంగా, అంటే మూర్ఖంగా ప్రవర్తిస్తున్నారు అనమాట. నేను ఒక్కనే కదా వాడుతుండేది అనేది తీసుకుండేది, దాంట్లో చెత్త నింపేది, పడేసేది అనమాట. ఎక్కువగా కోటీశ్వరులు ఇట్లా ఉంటారు, ఇంకా అంతకన్నా సూపర్ రిచ్ పర్సన్స్. అసలు భారతదేశం నాది అని వాళ్ళకు ఫీలింగ్ ఉండదు. ఎప్పుడు చూసినా కూడా పన్నులు ఎట్లా ఎగరగొట్టాలి, ఆన్లైన్లో చేస్తే ట్యాక్స్ పడుతుంది కాబట్టి అంతా నగదు, జీరో అకౌంట్లో మనం ఎలా చూపాలి, లేకుంటే స్నేహితుల దగ్గర డబ్బు తీసుకుంటే ఎలా ఎగరవేయాలి, ఐపీ పెట్టేసి బంధువులను మిత్రులను అంతా కూడా ఎలా టోకరా వేయాలి, ఇదే అన్నమాట. ప్రైవేట్ చిట్టీలు నడిపి అందరినీ కూడా కొంపలు ముంచాలి. ఇప్పుడు ప్రతిరోజు చూడండి, మీరు ఎక్కడో చోట 50 కోట్లు 100 కోట్లు ఇట్లా ముంచేసినారు, చిట్ ఫండ్ లో ఈ విధంగా మునిగిపోయినారు ప్రజలు అని. బ్యాంకులో జమ చేసుకోమంటే ఎవరు చేసుకోరు. అంటే అంత డబ్బున్నా కూడా వాళ్ళు ఏంటంటే 10 బట్ట సంచులు కొనరు అనమాట. నేను ఎన్నో రకాలుగా బట్ట సంచులు తయారు చేశాను కదా, ఇది చూడండి. ఇటువంటి చిన్న సంచి 10 రూపాయలకు అనమాట. నూలు సంచిని వాడమంటే, ఎవరైనా కొనుక్కోమంటే మాకేం సంబంధం లేదు, మా ఇంటికి రావద్దు అని కొందరు తీసుకొని కూడా వాపస్ ఇచ్చారనమాట. ఇప్పుడు 20,000 కోట్ల డిపాజిట్లున్న తిరుపతి దేవస్థానం వాళ్ళు ఏమైనా ఇటువంటి మంచి సంచులు ఇస్తున్నారంటే లేదనమాట. వాళ్ళు కూడా కెమికల్తో తయారు చేసిన సంచుల్ని లడ్డూల కోసం ఇస్తున్నారు. ఇంకా చాలా చోట్ల కూడా అంతే. నాన్ వువెన్, ఈ చందనా బ్రదర్స్ వాళ్ళు కానీ, ఇంకొక పెద్ద షాపింగ్ మాల్స్ లో కూడా నాన్ వువెన్ బ్యాగ్స్ అని ఇస్తున్నారు అనమాట. ఇట్లా చూసుకుంటూ పోతే మన పర్యావరణం చాలా నాశనం అవుతుంది. వాటి రంగులన్నీ కూడా మనం తాగే నీళ్ళలో కలిసిపోతాయి. మీరు ఆలోచన చేయలేదు, ఎవరు కూడా ఆలోచన చేయలేదు. ఏంటంటే నాకేం పట్టిందిలే, మేము ఎంతో మందిని చూస్తుంటాం కదా, మా చుట్టుపక్కలనే కావాలని వాళ్ళు ఉంచుకుంటా ఇటు 5 ఈ చేత 5 ఆ చేత 5 ప్లాస్టిక్ సంచులు తీసుకొని వస్తారనమాట. సంవత్సరానికి ఒక 500 కానీ 1000 కానీ వాళ్ళ కుటుంబం వాళ్ళు వాడుతుంటారు. అంటే తెలిసి వాడేవాళ్ళు వీళ్ళంతా. అంటే తెలియదు మాకెవరు చెప్పలేదు అనేది కాదు, అందరికీ తెలుసు, కావాలనే వాడుతున్నారు. దాన్ని ఇంకా విశదీకరిస్తాను, దేనికి వాడుతున్నారు ఈ ప్లాస్టిక్ సంచులను, ప్లాస్టిక్ పేపర్ను. మన వాళ్ళకు ఏ విధంగా అది హానికారకం అవుతుంది ప్రజలకు. ఈ మధ్య చాలా చోట్ల కూడా జరిగింది అనమాట. ప్లాస్టిక్ ను విపరీతంగా వాడుతున్నది ప్రభుత్వం వాళ్ళు నిషేధించారు. ఊరికి పేపర్ మీద నిషేధించారు, అమలుపరిచే యంత్రాంగం వాళ్ళకు లేదు. మనమే అనమాట చట్టాన్ని గౌరవించాలి. మనం ఈ మధ్య ఏ ఫంక్షన్ పోయినా, హోటల్కి పోయినా, లేకుంటే ఏ కార్యక్రమానికి విందుకు హాజరైనా కూడా అక్కడ రకరకాల ప్లాస్టిక్ అనమాట. ప్లాస్టిక్ పేపర్లు, ప్లాస్టిక్ గ్లాసులు, ఇట్లా ప్లాస్టిక్ స్పూన్లు, ప్లాస్టిక్ కప్పులు ఎన్నో రకాలుగా కనపడతాయి మనకు. ఎక్కడ చూసినా కూడా ప్లాస్టికే ఉంటుంది అనమాట. దాన్ని అంతా తీసుకుపోయి ఏం చేస్తారు, చెత్త కుప్పలో పడేస్తారు. రీసైకిల్కి ఎంతమంది పంపిస్తున్నారు? ఎవరు పంపడం లేదు. అందుకోసమనే చెత్త ఎక్కడంటే అక్కడ కాలువలలో, పంట కాలువలలో, నదులలో, సముద్రంలో ఎక్కువ అయిపోయింది. ఈ ప్లాస్టిక్ కూలిపోవాలంటే 1000 సంవత్సరాలు పడుతుంది. అది తెలుసు అందరికీ. అయినా కూడా ఏంటి, నేను ఒక్కనే కదా వాడుతుండేది అనుకుంటారు. కానీ అందరూ వాడితే కోట్ల టన్నులు అయిపోతుంది. మరి అది ఎవరైనా గమనించారా? ఇప్పుడు చూడండి, చాలా మంది వంట చేయడం అనేది మానేశారు. ప్రతి చిన్నదానికి కూడా హోటళ్ళు లేకపోతే తెప్పించుకోవడము, ఏదో స్విగ్గీ కానీ జొమాటో కానీ ఇట్లా. ఇప్పుడు ఇట్లా అయినప్పుడు అంత ప్లాస్టికే వచ్చేస్తుంది. అది సిల్వర్ ఫాయిల్ కానీ ప్యాక్ చేసి పంపిస్తారు.
మనము ఇంట్లో ప్లేట్లో తింటున్నాము, స్టీల్ ప్లేట్లో సరిపోతుంది అక్కడ, కాదు తక్కువ ప్లాస్టిక్ వాడుతున్నారు అనుకున్నాం. బయట ఏంటి, ఏ స్ట్రీట్ కార్నర్లో చూసినా, మామూలు హోటల్లో చూసినా కూడా విపరీతమైన రద్దీ. అంటే ఇంట్లో వండుకోవడం లేదు చాలామంది. దాంతో ఏమవుతుంది, అక్కడ వాళ్ళు స్పీడ్గా పనిచేయాల్సి వస్తుంది. అంటే రకరకాల ఈ ప్లాస్టిక్ ప్లేట్లు వాడుతున్నారు వాళ్ళు కూడా. మరి అంతకన్నా డేంజర్ ఏంటంటే, ఇప్పుడు మనకు రుచికరంగా ఉంటుంది అక్కడ అని అనుకుంటాం. స్టీల్ ప్లేట్ వేసి స్టీల్ ప్లేట్ మీద ప్లాస్టిక్ పేపర్ వేసేస్తున్నారు. అంటే వేడి పదార్థం దాని మీద పెడితే ఏమవుతుంది, అది ప్లాస్టిక్ పేపర్ కరిగిపోతుంది. అట్లా కరిగిపోయినప్పుడు ఏమవుతుంది, ఆ ఆహార పదార్థంలో కరిగిపోయిన ప్లాస్టిక్ మన శరీరంలోకి వెళ్తుంది. అది ఏంటంటే క్యాన్సర్ కారకము అని చాలామంది గమనించకపోతున్నారు. అలా కొద్దిగా అనుకున్నాము కొద్దిమంది అని, ఇప్పుడు ఇంకా ముందుకు వెళ్ళారనమాట. అంటే కక్కుర్తి అనేది ఇంకా పెరిగిపోయింది. ఇప్పుడు స్టీల్ ప్లేట్లు వాడితే దొంగిలిస్తున్నారు, స్టీల్ గ్లాసులు వాడితే దొంగిలిస్తున్నారు అని చెప్పేసి జాగ్రత్త కోసము ప్లాస్టిక్ అంతా ఫంక్షన్స్లో హోటళ్ళల్లో అందు. ఇంకా హోటళ్ళల్లో ఏమైంది, కొద్ది కక్కుర్తి బుద్ధితో ఇడ్లీలు తయారు చేసేటప్పుడు బట్ట వేయాలి కదా, ఆ బట్ట వేయకుండా ప్లాస్టిక్ పేపరే వేసేస్తున్నారు. ప్లాస్టిక్ పేపర్ వేసేస్తే సులభంగా బయటికి తీయచ్చు, ఇక్కడ బట్ట వేస్తే కానీ దానికి అంతా అతుక్కుంటుంది, చాలా వేస్ట్ అవుతుంది అని చెప్పేసి వాళ్ళ ఉపాయంతో చాలామంది, అంటే ఇడ్లీ పాత్రలో పెట్టే ప్లేట్లు ఉంటాయి కదా, ఆ ప్లేట్లు అన్నీ ఒక దాంట్లో 20 కావచ్చు, ఇంకా 15 కావచ్చు ఇడ్లీలు తయారు చేస్తుంటారు ఒక్కొక్క ప్లేట్లో. అట్లా తయారు చేసేటప్పుడు ఏం చేసినా వాళ్ళు బట్ట వేయకుండా ప్లాస్టిక్ పేపర్ వేసేస్తున్నారు. అంటే స్టీమ్ ద్వారా మొత్తం ప్లాస్టిక్ అంతా కరిగిపోయి ఇడ్లీలోకి వచ్చేస్తుంది. ఆ ఇడ్లీలు తిన్న వాళ్ళకు ఖచ్చితంగా క్యాన్సర్ వస్తుంది. అది గమనించడం లేదు చాలామంది. ఇది చాలా హోటళ్ళలో జరిగే విషయమే, కానీ మనము దాన్ని పట్టించుకోవడం లేదు. మనకు క్యాన్సర్ వచ్చి తర్వాత ఏదైనా కుటుంబం చిన్నాభిన్నమై లేకపోతే 20-30 లక్షలు ఖర్చు అయింది అనుకోండి, అప్పుడు తెలిసి వస్తుంది అన్నమాట హోటళ్ళలో తినడం వల్ల ఏం ఉపయోగము, ఏం నష్టం జరిగింది అనేది. బెంగళూరు నగరంలో కొందరికి క్యాన్సర్ వచ్చినప్పుడు అక్కడ వాళ్ళ ఆహారం అలవాట్లు అడిగారు. ఏంటి మీకు ఆహారం ఏంటి ఎక్కువ తింటారు అంటే దేనివల్ల వచ్చింటుంది అని. అంటే ఇడ్లీ చట్నీ, ఇడ్లీ సాంబారు అని వాళ్ళు చెప్పారనమాట. అంటే ఇడ్లీలో ఏమన్నా క్యాన్సర్ కారకమైనది ఏమన్నా ఉందా అని కొన్ని హోటళ్ళలో పోయి వీళ్ళు చెక్ చేశారు. చెక్ చేస్తే 251 హోటల్ చెక్ చేస్తే 52 హోటళ్లలో ప్లాస్టిక్ షీట్ మీద అదే ఇడ్లీ పిండి వేసి, అంటే స్టీమ్ చేసి ఇడ్లీలు తయారు చేస్తున్నారు అనమాట. అంటే స్టీమ్లో పెట్టేటప్పుడు లోపల ప్లాస్టిక్ పేపర్ ఉంటుంది, అది కరిగిపోయి ఇడ్లీలోకి వచ్చేస్తుంది. దాన్ని ల్యాబ్కి పంపిస్తే ఇడ్లీలో ప్లాస్టిక్ కారకం ఉంది అనమాట. అంటే ఇదే పాలిథిన్. ఈ పాలిథిన్ పేపరు అంటే మనం ప్లాస్టిక్ పేపర్ అంటాము మామూలు భాషలో, దాని అసలు పేరు వచ్చేసి పాలిథిన్ అనమాట. పాలిథిన్ పేపరు కరిగిపోయి ఇడ్లీలోకి వచ్చేస్తుంది. అంటే ఇంకా చూడండి, మళ్ళీ తర్వాత తినేటప్పుడు ప్లేట్ మీద పెడతారు వేడి వేడి పదార్థాలు, ఇడ్లీ కానీ ఇంకొకటి సాంబార్ కానీ ఏదైనా సరే వేడి పదార్థాలు ఈ పాలిథిన్ పేపర్ మీద వేసేస్తే మరి ఎట్లా ఉంటుంది, అది అప్పుడు కూడా కరిగిపోతుంది. కరిగిపోయి మన జీర్ణాశయంలోకి వచ్చేసి తర్వాత క్యాన్సర్ వచ్చేస్తుంది అనమాట. చాలామంది ప్రజలు ఎన్ని మంచి విషయాలు చెప్పినా కూడా వాళ్ళు మారరు. ఇప్పుడు ఎంత డబ్బు ఉన్నా సరే, ఎంత మంచి హోదాలో పనిచేస్తున్నా, వాళ్ళు ఎంత చదువుకున్నా కూడా అంతే, వాళ్ళ బుద్ధి మాత్రం అట్లనే ఉంటుంది అనమాట. ప్లాస్టిక్ సంచులు ఎందుకు వాడుతున్నారు అంటే ఈ నవరసాల్లో ఒకటండి ఇది కూడా వాడాల్సిందే అంటాడు. అంటే విచిత్రంగా అనమాట. ఇంకొక ఆయనకైనా ప్లాస్టిక్ పొల్యూషన్ ఎక్కువదంటే ఈ ప్లాస్టిక్ సంచులు ఒక సమస్య మీరు ఎందుకు పట్టుకున్నారు, ఇంతకు మించిన సమస్యలు చాలా ఉన్నాయి కదా అని వెకిలిగా నవ్వడం అనమాట. ఇట్లా చాలా మంది మాట్లాడతారు. అంటే హోటల్కు పోవద్దని చెప్పడం లేదు నేను. హోటల్కు వెళ్ళేటప్పుడు మీరు జాగ్రత్తగా గమనించండి, అక్కడ ఏ విధంగా ఎట్లా చేస్తున్నారు భోజనాలు కానీ ఇంకోటి కానీ, ప్లేట్లు ఏ విధంగా వాడుతున్నారో మనం తింటేగినా ఏమవుతుంది, మనకే క్యాన్సర్ వస్తుంది. స్టీల్ ప్లేట్ మీద ప్లాస్టిక్ పేపర్ వేయాల్సిన అవసరం లేదు, అయినా కూడా వేసి తింటున్నారు. లోపల ఎట్లా తయారవుతుంది అనేది మనం గమనించడం లేదు.
మనకే నష్టం అవుతుంది. ఇవన్నీ కూడా గమనించకుండా ఏంది ప్రజలు ముందు ముందుకు పోయి క్యాన్సర్ బారిన పడుతున్నారు. నాకేం అలవాటు లేదండి, పొగాకు అలవాటు లేదు, ఏం లేదు, అయినా నాకు క్యాన్సర్ వచ్చింది అంటే ఈ హోటల్కి పోయి అలవాటు ఉంది కదా. ఎక్కడ పోయినా సరే హోటల్ దగ్గర చూడండి, మీరు ఏ తినుబండారం దగ్గర హోటల్ అయినా సరే, స్ట్రీట్ కార్నర్ కానీ తోపుడు బండి వాళ్ళ దగ్గర కూడా విపరీతమైన రష్ ఉంటుంది. నేను తోపుడు బండి వాళ్ళ దగ్గర ఎక్కువ లేబర్ వాళ్ళే ఉంటారు అనుకున్నా, కానీ అట్లా కాదు. కార్లో వచ్చేవాళ్ళు, స్కూటర్లో వచ్చేవాళ్ళు అందరు కూడా అక్కడ ఆపి తింటుంటారు అనమాట. అంటే ఇంట్లో చేసుకోవడం మాకు ఇష్టం లేదు అని ముందే చెప్తారు. ఇంకోటి ఏంటంటే స్విగ్గీ, ఇవన్నీ జొమాటో, ఇంకా ఏంటంటే రకరకాలు ఉన్నాయి కదా, వాటి నుంచి కూడా తెప్పించుకొని వీళ్ళు క్యాన్సర్ బారిన పడుతున్నారు అనమాట. నేను చెప్పేది ఏంటంటే ఇప్పుడు చూశారు కదా మీరు, చాలా చోట్ల కూడా హోటళ్లలో ప్లాస్టిక్ వాడి తినుబండారంలో కలిసిపోయేటట్టు చేస్తున్నారు. అది క్యాన్సర్ వచ్చేస్తుంది, మీరు జాగ్రత్తగా ఉండండి అని చెప్పాను. అంటే నాకు తెలిసిన నిజాన్ని నేను చెప్పాను. పేపర్లో వచ్చిన కటింగ్స్ అన్ని కూడా మీకు చూపెట్టాను. తర్వాత అది మీ ఇష్టం, మీరు వాడతారా ప్లాస్టిక్ను, లేకపోతే ప్లాస్టిక్ సంచులే బట్ట సంచులు వాడతారా, లేకపోతే హోటల్ నుంచి తెప్పించుకుంటారా, హోటల్కి పోయేటప్పుడు టిఫిన్ బాక్స్ తీసుకెళ్తారా అనేది మనిషి విచక్షణ జ్ఞానం మీద ఆధారపడి ఉంటుంది. ఇంకా ఎవరు వేరే వాళ్ళు చెప్తగిన వాడు మారడు. ఇప్పుడు లక్షల ఆదాయం ఉంటుంది నెలకు, అయినా కూడా వాడు మారడం లేదు. నేను ఎంతో మంది చూస్తుంటా కదా, ఆడిటర్స్ కానీ ఇదంతా కూడా నాకు చుట్టుపక్కల ఉన్న వాళ్ళంతా హోటల్కి పోతారు. అదే హోటల్ నుంచి రకరకాల ప్లాస్టిక్ సంచుల్లో రకరకాల వస్తువులు తీసుకొని మళ్ళీ అవన్నీ కూడా ఒక పెద్ద ప్లాస్టిక్ సంచిలో తీసుకొని వస్తారనమాట. అంటే వాళ్ళకేం ఉచితంగా హోటల్ వాళ్ళకు నెలకు 10,000, 20,000 ఇట్లా ఖర్చు అవుతుంటుంది. అయినా సరే వీళ్ళేం మారనమాట. వీళ్ళు దున్నపోతు మీద వర్షం అన్నట్టు అంటారు రండి, అట్లనే ప్రవర్తిస్తారనమాట. అంత చాలా కఠినంగా ఉంటారనమాట. తర్వాత సమాజానికి పనికి వచ్చే ఇంకో విషయం మీద వీడియో చేసి మీ ముందుకు వస్తాను. అంతవరకు సెలవు. నమస్తే, జై హింద్.